వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, వినపడుతుంది సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. ఓకే సార్. అందరికీ ఈ యొక్క నిజంగా చాలా సంతోషం. నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు మాట్లాడాలని అనుకున్నాను అని అంటే, అసలు మార్కెటింగ్ అంటే అలవాటు తెలియని నాకు మన సోనీ ఇండియాలోకి వచ్చిన తర్వాత మార్కెటింగ్ చేయడం ఏంటో అనేది నేర్చుకున్నాను. అంతేకాకుండా నేను మేలు పొందుకున్నాను. ఆ మేలు నాతోనే కాదు, 10 మందికి పంచాలి అనే ఒక ఆశతో నేను ఇప్పుడు మార్కెటింగ్లోకి రావడం జరిగింది. మరి ముఖ్యంగా సోనీ ఇండియాలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేను నేర్చుకున్నానండి. మరి ముఖ్యంగా త్రిబుల్ క్రౌన్ డైమండ్ డైరెక్ట్ అనే యొక్క అత్యంత విలువైనటువంటి ఈ ర్యాంకుని నేను మే నెలలో పొందుకోవడం జరిగింది. మే నెల 19వ తారీఖున నేను పొందుకోవడం జరిగింది. అప్పుడు చాలా కసిగా పనిచేయడం జరిగిందండి. మరి ముఖ్యంగా ఇది ఎందుకు వచ్చింది అని అంటే, సార్ చెప్పినట్టుగా అనేక మందికి మన ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా, ఆరోగ్యపరమైనటువంటి ఆహారాన్ని మనం అందించడం ద్వారా, సోనీ ఇండియా ద్వారా అందిస్తున్నటువంటి 32 రకాలు విలువైనటువంటి ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు, రాజమండ్రిలోనే మాత్రం లభ్యమవుతుంది. అటువంటి ఆహారము ఈరోజు ప్రజలకి ఎక్కువ మందికి ఇవ్వడం ద్వారా నాకు ఈ పోస్ట్ అవడం అనేది చాలా సంతోషం. నాతోనే కాకుండా నేను కూడా మా టీంలో అనేక మందికి కూడా ఈ యొక్క ర్యాంకును సాధించాలి, వాళ్ళు కూడా సాధించే వారిగా ఉండాలి, వారికి కూడా ఈ ర్యాంకును వాళ్ళు కూడా పొందాలనే ఉద్దేశంతో నేను కూడా మా టీంని నేను ఎక్కువగా ఫామ్ చేయడం జరిగింది. వారిలో గౌరవనీయులు నక్క భవానీ గారు, అలాగే ఒంగోలు అండి వారిది, గతంలో కూడా చాలాసార్లు మాట్లాడారు. అలాగే గద్దా నవీన్ బాబు గారు అండి, కడపలో ఉంటారు. అలాగే మా టీం లీడర్ అయినటువంటి తుమ్మల శ్రీలక్ష్మి గారు, వారు కూడా అవడం జరిగింది. అలాగే ఒంగోలులో ఉన్నటువంటి నిర్మలా గారు అనే మేడం గారు కూడా అవడం జరిగింది. ఇలాగా ఈ నెలలో కూడా మరి కొంతమంది అవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మమ్మలను ఒక వ్యాపార పరంగా, అలాగే బిజినెస్ పరంగా, మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ఆనందపరంగా, ఆదాయపరంగా అన్ని విధాలుగా ఎంతలాగా ప్రోత్సాహపరుస్తున్నారో, మోటివేషన్ చేస్తున్నారో నిజంగా అండి ఈరోజు ఒక మహా అద్భుతమైన రోజు. ఎందుకనంటే ఉదయం బషీర్ అలీ గారి యొక్క మీటింగ్ చూస్తానండి, నా యొక్క రోమాలు నిక్కబొడుచుకున్నాను అనమాట. నిజంగా నేను అనిపించింది, చేస్తే అలాగే చెయ్యాలి అని అనిపించిందండి. నిజంగా మనం అంటాం కదండి, చాలా మంది కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు నిజంగా చేస్తే అలాగే చేయాలి. నిజంగా ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ రాజకీయ నాయకుడు కూడా ఆయన ఆశ ఏంటంటే నా కొడుకును కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్గా చెయ్యాలి అని అనడం, ఆ మాటలు నిజంగా ఎంత మోటివేషన్ అయినాయి అని అంటే చాలా చాలా బాగా నాకు మోటివేషన్ అయినాయండి. నిజంగా మరలా వినాలనిపించిందండి, మరలా వినాలనిపించింది. నిజంగా ఒక వ్యక్తి యొక్క సక్సెస్ మరొక వ్యక్తికి మోటివేషన్ అవ్వాలి ఖచ్చితంగా. అలాగే ఆగమయ్య సార్ గారి యొక్క మోటివేషన్ క్లాస్ కూడా మా అబ్బాయికి బాగా మోటివేషన్ అయిందండి. నిజంగా ఆగమయ్య సార్ గారు నేను చాలా సార్లు విన్నాను, బషీర్ అలీ గారిది చాలా సార్లు విన్నాను, కానీ మా అబ్బాయి కేవలం 3 సార్లు విన్నాడు. అసలు మన సిస్టమ్ ఎలా ఉంది, నీ ఐడీస్ ఎలాగున్నాయి అని వాడు ఒక్కసారి చూసినప్పుడు ఇలాగ కాదు, ఆగమయ్య సార్ గారు లాగా చెప్పినట్టుగానే మనం ఐడీస్ డాడీ, అలాగే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం అనేసి వాడన్నప్పుడు నిజంగా మా అబ్బాయికి మార్కెటింగ్ కూడా తెలదండి అసలు. నాకు ఎవరికి తెలీదు. ఒక మాట చెప్పాలంటే మా లీడర్ గారు తుమ్మర శ్రీలక్ష్మి గారు మొదలుకొని మా కింద ఉన్న లీడర్ ఎవ్వరికి మాకు మార్కెటింగ్ తెలీదు. మార్కెటింగ్ యొక్క మెలకువలు తెలుసుకున్నది సోనీ ఇండియాలోనే. మేము ఎప్పుడు కూడా ఏ మార్కెటింగ్లోకి కూడా మేము వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా జూమ్ మీటింగ్లో చెప్తున్నటువంటి మహా అద్భుతమైన విషయాలు ఒక్కటి కూడా మిస్ కాకూడదు. నేను బషీర్ అలీ గారు చెప్తున్నటువంటి మాటలు నెక్స్ట్ ఆయన ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద నేను చాలా ఏకాగ్రతగా వింటానండి. అలాగే బషీర్ అలీ గారిదే కాదండి, రెహమాన్ గారు కానివ్వండి, అలాగే ఆగమయ్య సార్ కానివ్వండి, అలాగే వద్దిని మేడం గారు కానివ్వండి, అలాగే కిరణ్ కుమార్ గారు కానివ్వండి, సత్యప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా వారి టీముల ద్వారా మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క
ఎవరైతే మోటివేషన్‌గా మాట్లాడుతున్నారో, ఆ టీమ్ సభ్యులు మాట్లాడుతున్నారో, వారందరి మాటలు కూడా నేను ఎంతో శ్రద్ధగా వింటాను. ఈరోజు ఈ సక్సెస్ కారణం ఎవరు అనంటే మొదటగా నేను దేవునికి ప్రాధాన్యత ఇస్తాను. తర్వాత మా ఎండీ సార్ గారు మనందరి ఎండీ సార్ గారు జ్యోతిబాబు సార్ గారు, అలాగే మా యొక్క లీడర్ గారు తుమ్మల శ్రీలక్ష్మి గారు, మా కిందున్న టీము వీళ్ళందరూ వలన ఇంత సక్సెస్ కలిగింది. మరి ముఖ్యంగా ఆహ్, అందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి మనం పూనుకున్నాం కాబట్టి ఈ ప్రయాణం ఇంతటితో ఆగకూడదండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా మాటలు ముగిస్తాను. మనము చనిపోయిన తర్వాత మన పేరు ప్రజల్లో మారుమోగాలి. మన ప్రజలు చెప్పుకోవాలి. ఆడు పలానా శ్రీను అనేవాడు మంచి ఆహారాన్ని ఇచ్చేవాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అని చెప్పుకోవాలండి. అలాగే సార్ కూడా ఒక మాట అంటారు. నేను ఉన్నంత కాలం ఉంటాను. ఒకేళ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఒకవేళ నేను మరణిస్తే అనేక మంది ఏడవాలి అనేసి ఒక మాట చెప్పినప్పుడు ఆ రోజే నాకు ఆ కళ్ళంట నీళ్ళు వచ్చినాయండి. ఆ మాట అండి. ఇటువంటి మహానుభావుడు చాలా మందికి ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్య ప్రదాతగా ఉన్నటువంటి జ్యోతిబాబు సార్ గారు నిజంగా ఆయన ఆయన మాట కాదు గాని అనేక సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఆ దేవుని యొక్క కృపతో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక వీడియో చూసానండి. ఆ వీడియో చూసినప్పుడు నాకు ఇంకా చాలా మోటివేషన్ అయింది. అయితే నేను మొన్న మామిడికాయలు పచ్చడికి ఇంట్లో పెడతారని మామిడికాయలకి వెళ్ళినప్పుడు మామిడి తోటలో మామిడి ఆకులతోనండి చీమలు కొన్ని పుల్ల చీమలు అని ఉంటాయి. ఆ చీమలు ఆ గూడులు కట్టుకుంటాయి. మీరందరూ చూసే ఉంటారు. ఆకు బలమైందా? చీమ బలమైందంటే ఆకే బలమైంది. ఆకు 100 రెట్లు బలమైంది. అటువంటి 100 రెట్లు బలమైనటువంటి ఆ యొక్క ఆకును చీమలన్నీ కలిసి ఆ యొక్క ఆకులన్నీ కూడా ముడిచి గూడుగా అల్లడం, పలగా వాటినేమో తన యొక్క నోటితో వస్తున్నటువంటి ఆ జిగులాంటి పదార్థంతో కుట్టుకోవడం, నిజంగా ఒక గూడులాగా తయారు చేసుకోవడం అనేది ఒక యూనిటీగా వాళ్ళ టీమ్ వర్క్ చీమలన్నీ కలిసి టీమ్ వర్క్ చేస్తే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ రోజున ఒక టీమ్ వర్క్ అనేది మనలో ఇలాగ చేయగలిగితే చిన్నలు మొదలుకొని పెద్దలు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇటువంటి సక్సెస్ఫుల్ విజయవంతమైనటువంటి ఒక లీడర్‌గా మనం చరిత్రలో మిగిలిపోతాం. మన యొక్క గ్రామంలో ఉన్న వారిలో మిగిలిపోతాం. కాబట్టి నేను త్రిబుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ ఆ యొక్క హైయెస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఇంకా నా ప్రయాణం ఆపలేదు గానీ, నా తోటి వాళ్ళకు కూడా ఇంకా రావాలి. నా కిందున్న లీడర్స్ కూడా వాళ్ళు పొందుకోవాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాను. ఇంకా చేస్తున్నాను. అలాగే సార్ కూడా ఈ నెలలో మంచి ఆఫర్ ఇచ్చారు. నిజంగా మన యొక్క ప్రొడక్ట్ తయారీదారులుగా నరసారెడ్డి గారు వారు తయారీ మిషన్‌లో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారు. మనుషులన్నాక రోగాలు, మిషన్‌లన్నాక ప్రాబ్లమ్స్ రిపేర్స్ అన్నీ వస్తాయండి కామన్‌గా. అవి సెట్ అయిన తర్వాత మరలా మన యొక్క ప్రొడక్ట్ ఎప్పుడు కూడా ఇంకోటేంటంటే ఏ ఎండీ గారైనా, ఏ కంపెనీలో వారైనా సరే అక్కడ ప్రొడక్ట్ ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే ఇన్ని రోజులు ఆపేద్దాము, అది చేద్దాం అనేసి చాలా చాలా సలహాలొస్తాయి గానీ, మన ఎండీ గారు ఇప్పుడుకొచ్చి నేను ఆఫీస్‌కి వెళ్ళి ప్రొడక్ట్ తీసుకున్నా సరే, ప్రొడక్ట్ ఇంత కావాలి, 10 కేజీలు కావాలి, 20 కేజీలు కావాలి అనంటే అలాగా సప్లై చేస్తున్నారు. అప్పటికి కూడా మేము కూడా చెప్పాను, సార్ నా దగ్గర ఒక 20 కేజీలు ఉందండి, నేను అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటానంటే, పర్లేదండి ఉన్న మట్టుకు పట్టుకెళ్ళండి అన్నప్పుడు ఎక్కడా కూడా ఏ విధంగా ప్రొడక్ట్ విషయంలో గానీ, అలాగే తర్వాత పండు విషయంలో గానీ, తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్ విషయంలో గానీ, నిజంగా ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా మన కంపెనీ ఆగలేదండి. నిజంగా అంత నిబద్ధతతో ఒక విధంగా చెప్పాలంటే సార్ కూడా అంటారు, భయంతోనే పని చేస్తున్నానండి. ఆ భగవంతునికి నేను సమాధానం చెప్పుకోవాలి అనే మాటలు నిజంగా ఏ ఎండీ గారు అలాగ మాట్లాడరండి. అసలు ఎండీ గారితో మాట్లాడడానికి అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. కానీ మన ఎండీ గారు అలా కాదండి. ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ బిజినెస్ పరంగా ఉన్న పని ఒత్తిడి పరంగా మనతో కాస్త ఆ యొక్క ఫోన్ కాల్స్‌తో మాట్లాడడానికి ఆయనకి టైం ఉండట్లేదు. నేను కళ్ళారా చూస్తున్నాను. ఎంత వర్క్ చేస్తారు అంటే రాత్రి నేను మీటింగ్‌కి వెళ్ళొస్తే 2:30 ఎంత అయిందండి. అప్పటికి కూడా మన కమ్యూనిటీ గ్రూప్‌లో కూడా మెసేజ్‌లు వస్తానే ఉన్నాయి. ఈ యొక్క ట్రాన్స్‌ఫర్‌లు జరుగుతానే ఉన్నాయి. ఇంకా వర్క్ చేస్తున్నారా అని అనిపించిందండి.